పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. దేశంలో 1000కి పైగా విమానాలు రద్దు. శంషాబాద్ తో పాటు రేణుగుంటలో కూడా పడిగాపులు. క్షమాపణలు చెప్పిన ఇండిగో సీఈఓ. ఇండిగో సంక్షోభంపై కేంద్రం గరం. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం. 3 రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా. ఆకాశాన్నంటిన విమాన టికెట్ ధరలు. ఇండిగో సర్వీసుల రద్దుతో పెరిగిన ఛార్జీలు. హైదరాబాద్ ఢిల్లీ టికెట్ 89,000. గ్లోబల్ సమ్మిట్ వార్ రూమ్ కు సీఎం రేవంత్ కు అభినందనలు తెలిపిన సోనియా. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ. అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు. కష్టాలు వచ్చినప్పుడు భయపడొద్దు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్న కేసీఆర్. చంద్రబాబును కలిసిన కోమటిరెడ్డి. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానం. అసెంబ్లీకి వెళ్లాలని జగన్ కు సూచన. తమిళనాడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం స్టాలిన్ ను కలిసిన మంత్రి. గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానం. జూబ్లీహిల్స్ లో కొందరు రెఫరెండం అన్నారు. జనం వాళ్లను బండకేసి కొట్టారు. కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. భామినిలో పేరెంట్ టీచర్ మీటింగ్. ప్రతి ఏటా డిఎస్సీ చేపడతామన్న సీఎం. ఈ నెల 10 నుంచి టెట్ నిర్వహణ. పరకామణి కేసులో ఏకపక్ష విచారణ. తనను మాత్రమే ప్రశ్నించారన్న భూమన. మిగతా వారిని వదిలేశారని ఆరోపణ. వైసీపీ టైంలోనే డయాఫ్రమ్ వాల్ ధ్వంసం. 2027లో పోలవరాన్ని పూర్తి చేస్తామన్న నిమ్మల. పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకున్నారన్న అంబటి. జమ్మూ కాశ్మీర్ సీఎం ను కలిసిన ఉత్తమ్. గ్లోబల్ సమిట్ కు రావాలని ఉమర్ కు ఆహ్వానం. సదస్సు సక్సెస్ కావాలన్న ఉమర్ అబ్దుల్లా. హిల్ట్ పై పురుషోత్తం కేఏ పాల్ పిటిషన్లు. సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తుకు విన్నపం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు. సీఎం ఆదేశిస్తే రాజీనామాకు వెనుకాడను. ఎన్నికల్లో పోటీ చేయడం పోరాడటం కొత్త కాదు. ఇప్పటి వరకు 11 సార్లు పోటీ చేశానన్న దానం. తప్పు చేస్తే నా కొడుకైనా శిక్షకు అర్హుడే. ఫిర్యాదు రాగానే పోలీసులు ఎఫ్ఐఆర్ వేశారు. అన్ని విషయాలు బయటకొస్తాయన్న పొంగులేటి. ఆస్ట్రేలియా డిక్ యూనివర్సిటీతో ఒప్పందం. ఏఐకి సంబంధించి నైపుణ్యం పెంచుతాం. నాలెడ్జ్ భాగస్వామిగా డికెన్ ఉంటుందన్న శ్రీధర్ బాబు. సర్పంచ్ బరిలో జగదీష్ రెడ్డి తండ్రి. 95 ఏళ్ల వయసులో రామచంద్రారెడ్డి పోటీ. యువతరంతో పోటీ పడుతూ ప్రచారం. హైకోర్టు ముందుకు హైడ్రా కమిషనర్. కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఎందుకు కూల్చారని ప్రశ్న. వ్యర్థాలనే తొలగించామన్న రంగనాథ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూల్చివేతలు. అక్రమ నిర్మాణాలపై అధికారుల ఫోకస్. త్వరలో మరిన్ని ఫంక్షన్ హాళ్లపై చర్యలు. అన్యాయంగా ఇళ్లు కూల్చారని ఆవేదన. జగన్ కు మురపెట్టుకున్న జోజీనగర్ వాసులు. బాధిత కుటుంబాలకు మల్లాది పరామర్శ. దేవ్జీ మల్లారాజిరెడ్డి మాతోనే ఉన్నారు. హిడ్మా గురించి దేవ్జీ చెప్పలేదన్న మావోయిస్టులు. విజయవాడ వ్యాపారులే కారణమని లేఖ. హైదరాబాద్ లో భారీగా హవాలా డబ్బు సీజ్. షామీర్పేట ఓఆర్ఆర్ దగ్గర 4 కోట్లు స్వాధీనం. ఓఆర్ఆర్ నుంచి సిటీలోకి వస్తుండగా పట్టివేత. భారత్ రష్యా మధ్య కీలక చర్చలు. మెడికల్ విద్య, షిప్పింగ్, ఇంధన రంగాల్లో ఒప్పందాలు. భారత అణు ఇంధన రంగానికి పూర్తి సహకారం. పంజాబ్ లో మళ్లీ రైతుల ఆందోళన. విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్. అమృత్సర్ తో సహా పలు ప్రాంతాల్లో రైల్ రోకో. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.